తను స్థిరపడిన తర్వాత, దీవించబడిన తర్వాత మనస్సును దేవునికి దూరం చేసుకోవాలా. సహజంగా సాధారణంగా మనం ఎప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తాం చెప్పండి? కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో మనం ఉన్నప్పుడు సాధారణంగా దేవునికి దగ్గరగా వస్తాం. ఎప్పుడు మనం దేవునికి దూరం అయిపోతాం తెలుసా? వ్యాధి బాధలు మనల్ని విడిచిపెట్టినప్పుడు, ఆర్థిక సమస్యలు మనల్ని విడిచిపెట్టినప్పుడు, ఆర్థికంగా మనం స్థిరపడినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, జీతం పెరిగినప్పుడు, సుఖము, సౌఖ్యము, సంపద సమృద్ధిగా వచ్చినప్పుడు సహజంగా మనిషి యొక్క నైజం ఏమిటంటే దేవుని మర్చిపోవడం. ఆ స్థితిని, ఆ గతిని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవడం. అలాంటి స్థితి మనలో, వ్యక్తిత్వం మనలో ఏ ఒక్కరిలో ఉండడానికి వీల్లేదు. దేవుడు స్థిరపరిచిన తరువాత సొలొమోనేమో కామంతో నిండిపోయి 1000 మందిని పెళ్లి చేసుకొని దేవుని పక్కన పెట్టేశాడు. సంసోనేమో దేవుని ఆత్మతోనూ బలముతో నింపబడిన తరువాత తనకున్న బలాన్ని ఆధారం చేసుకుని అమ్మాయిలు కూడా పడ్డాడు. దావీదేమో సింహాసనం మీద స్థిరపడిన తరువాత తన కష్టకాలంలో ఏమైతే దేవునికి ఒడంబడికలు చేశాడో దాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు.